నమస్కారం. రన్నింగ్ కామెంటరీ. ఈరోజే సెప్టెంబర్ 28న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ సీట్లు, అట్లాగే 3 పార్లమెంటు స్థానాలకి ఈ అక్టోబర్ 30వ తేదీ పోలింగ్ జరపడానికి నిర్ణయించి నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 1 నాడు వస్తుంది. 8 దాకా నామినేషన్లు, 11కు పరిశీలనలు పూర్తయి నికరంగా అభ్యర్థులు తేలుతారు. అక్టోబర్ 30 నాడు ఎన్నికలు, నవంబర్ 2 నాడు దీని ఫలితాలు వెల్లడిస్తారు. ఇది ఇవాళ కరెంట్ టాపిక్. గత 6 నెలలుగా, అంటే మే 29 నాడు ఈటల రాజేందర్ అసైన్ భూములు కొన్నారని ఆయన మీద ఎంక్వైరీ పెట్టడం, వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావడం, కేసీఆర్ గారు మంత్రివర్గం నుంచి తన మంత్రివర్గం నుంచి ఆయన బర్తరఫ్ చేయడం, మొదలు శాఖ తీసేసుకోవడం, ఆ తర్వాత ఆయన అసెంబ్లీ మన హుజూరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా జూన్ 12 నాడు రాజీనామా చేశారు. సరిగ్గా డిసెంబర్ 12 లోపు ఎన్నికలు జరగాల్సి ఉండే. చాలామంది ఎన్నికలు వాయిదా అనుకుంటారు. వాయిదా కాలేదు, ఎన్నికలు ఇన్ టైంలో జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఒక నెల 10 రోజుల ముందే ఎన్నికలు పూర్తయితాయి. డిసెంబర్ 12 లోపు ఎన్నికలు జరగాలి. నవంబర్ 2 లోపే, నవంబర్ 2 నాడే ఎన్నికల రిజల్ట్స్ వచ్చేస్తుంది కనుక అది ముందస్తు కాదు, వాయిదా వేసినట్టు అస్సలు కాదు. కాకపోతే చాలామందికి అనుమానం ఏమొచ్చిందంటే 20 రోజుల క్రితమే ఈ కోవిడ్ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించలేమన్న ఎన్నికల కమిషన్ 20 రోజుల్లో పెద్ద మార్పు ఏమొచ్చింది, దీనికి ఎన్నికలు ఎందుకు పెట్టారనేది ఒక విమర్శ వస్తుంది. కేసీఆర్ గారు గత ఈ నెలలో రెండోసారి, మొదటిసారి పోయినప్పుడు 10 రోజులు, ఈసారి పోయినప్పుడు మళ్ళీ 4 రోజులు అక్కడే ఉన్నారు ఢిల్లీలో మంత్రాంగం వల్లనే అప్పుడు ఎన్నికల వాయిదా, ఇప్పుడేమో ఎన్నికలు జరపడానికి వచ్చిందనే ఒక అపవాదు కూడా, ఒక ఆరోపణ కూడా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది. హుజూరాబాద్ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా సెప్టెంబర్ 28న రేపు దాకా ఎల్లుండి 2 రోజుల తర్వాత ఈ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. వరుసగా ఎన్నికలు జరిగే క్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తయితాయి. కానీ గత 4 నెలలుగా చూస్తే, అంటే ఆయన ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి చూస్తే, ఆయన కాంగ్రెస్లో చేరతారా, లేకుంటే కోదండరాం పార్టీ టీజేఎస్లో చేరతారా, కమ్యూనిస్ట్ డిఏ అని అన్నారు కనుక కమ్యూనిస్ట్ పార్టీలో చేరతారా అని అందరూ ఎదురు చూస్తే, ఊహించని పరిణామంగా ఆయన బీజేపీ, కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆయన బీజేపీ క్యాండిడేట్గా ఉన్నారు ఇప్పుడు హుజూరాబాద్లో. కానీ గత 4 నెలల పరిణామాలు చూస్తుంటే, హుజూరాబాద్లో మొదట్లో ఈ ఈటల రాజేందర్కి అనుకూలంగా ఆయన మీద సానుభూతి ఉందనే పరిస్థితి నుంచి మెల్లమెల్లగా టీఆర్ఎస్ తన సొంత కాడ నిలబెట్టుకోవడం కాకుండా బయట పార్టీలను వాళ్ళని కూడా తెచ్చుకుంది. గత 4 నెలలు చూస్తే వకలాభరణం కృష్ణమోహన్ గారు గతంలోనే కాంగ్రెస్ నుంచి, గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ మీద ఆయన నుంచి మొదలు పెడితే చాలా రోజుల క్రితం చేరిండు, చాలా నెలల క్రితం, సంవత్సరాల క్రితం చేరిండు. గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఈ 4 నెలల్లో జరిగిన పరిణామాలు చూస్తుంటే, వరుసగా అంతకుముందు 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 61,000 ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తరఫున 61,000 ఓట్లు ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా తెచ్చుకున్న ఎవరైతే కౌశిక్ రెడ్డి ఉన్నారో, పాడి కౌశిక్ రెడ్డి, ఆయన ఇందులో చేరిపోయారు, టీఆర్ఎస్లో చేరిపోయారు. అట్లాగే అక్కడ కొంచెం కొద్దో గొప్ప బలం ఉండి స్థానికంగా హుజూరాబాద్ నాయకులుగా అనుకున్న బండ్ల శ్రీనివాసు అనే ఒక ఎస్సీ సామాజిక వర్గ నాయకుడికి మరి వాళ్ళ ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. అట్లా అంతకుముందే ఒకసారి ఎమ్మెల్యేగా ఉండి, తర్వాత టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరించి మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, కేసీఆర్తో మంత్రివర్గంలో కేసీఆర్తో సమానంగా ఆయన మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి, ఇనగాల పెద్దిరెడ్డి టీడీపీ నుంచి బీజేపీలో చేరిండు. బీజేపీలో వండుకుంటూనే ఈటల రాజేందర్ను బీజేపీలోకి ఆహ్వానించినప్పుడు తనకు తెలపలేదని, కనీసం క్యాండిడేట్ నిర్వహించినప్పుడు చెప్పలేదని, ఇవన్నీ ఆరోపణలతోనే ఆయన టీఆర్ఎస్లో చేరారు. అంటే అక్కడి బలమైన నాయకులను మెల్లమెల్లగా మొత్తం ఏకం చేస్తూ అక్కడ స్థానిక నాయకత్వాన్ని బాగా కొత్త పదవులు ఇచ్చి టీఆర్ఎస్ తన వైపు ఆకట్టుకుంది. అట్లాగే జిల్లాలో ఉన్న ప్రధాన సామాజిక వర్గం పద్మశాలి నుంచి వచ్చిన
మన ఎల్ రమణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనను కూడా పార్టీలోకి తీసుకోవడంతో జిల్లాలో అట్లాగే నియోజకవర్గంలో టీఆర్ఎస్ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నిటికన్నా ముఖ్యమైనదంటే ట్రబుల్ షూటర్గా పేరొందిన ముఖ్యంగా ఉప ఎన్నికల్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన మన తన్నీరు హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే మంత్రి, ఇవాళ ప్రస్తుత ఆర్థిక మంత్రి, ఆయన ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి తీసుకొని అక్కడ స్థానిక మంత్రుడైన కొప్పుల ఈశ్వర్ అట్లాగే గంగుల కమలాకర్తో పాటు మొదట్లో అందరు ఎంట్రీ ఇచ్చారు. ప్రతిరోజు ఇప్పుడు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో పండుగనే జరుగుతున్నది. ప్రతిరోజు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడము, చాలామంది నాయకులను కొనుగోలు అమ్మకాలు, అంటే పశువుల సంతలో మనకు పశువులను కొనుక్కున్నట్టే ఇవాళ ఈ పార్టీలో ఉన్నవారు రేపు ఆ పార్టీలో ఉంటారు. హుజురాబాదు ప్రజల పంట పండిద్దని అనుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఆల్మోస్ట్ ఆల్ ఆ నియోజకవర్గంలో ప్రతిరోజు తిరుగుతూ ప్రతిరోజు ఏదో 5-6 గ్రామాల్లో సమావేశాలు పెట్టడం, కొత్తగా ప్రారంభోత్సవాలు, కొత్తగా శంకుస్థాపనలు, అన్నీ ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ కూడా వీళ్ళిద్దరి ముగ్గురే కాకుండా బాల్క సుమన్ లాంటి పక్క నియోజకవర్గం చెన్నూరు ఎమ్మెల్యే, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే చాలామంది, మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మనకు ఎర్రవల్లి దయాకర్ రావు నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఆ నియోజకవర్గంలో మోహరించారు. అట్లాగే బీజేపీ నాయకత్వం కూడా పెద్ద పెద్ద లీడర్లను తీసుకొస్తున్నది, ఇంకా తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కనుక ఇప్పుడు 2 పోటీలు జరుగుతున్నాయి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖాళీ అయిపోయింది, కానీ ఇంకా మేము పోటీ చేస్తామంటున్నారు. పక్క నియోజకవర్గం నుంచి కొండా సురేఖను కానీ, కొండా మురళిని కానీ, లేకుంటే నియోజకవర్గంలోనే బలమైన నాయకులు కానీ, జిల్లా స్థాయిలో ఉన్న బలమైన నాయకులు కానీ, ముఖ్యంగా మనకు మనకు మాజీ ఎంపీ కరీంనగర్ ఎంపీ ప్రభాకర్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తనకు ఓటు బ్యాంకు గతంలో పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసినప్పుడు 61,000 ఓట్లు వచ్చే కనుక ఆ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది. ఇక మొన్న 20 రోజుల క్రితం ఎన్నికలు వాయిదా పడేయగానే చాలామంది ఉసూరు అన్నారు. ఎంత ఉసూరు అన్నా ఎందుకు అన్నారంటే 2 అయినాయి. ఒకటేమో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టే పథకాలను అక్కడే ప్రారంభించడం, ఉదాహరణకు దళిత బంధు. అట్లా అంటే టీఆర్ఎస్ వాళ్ళు విమర్శన చేస్తారంటే గతంలో మనకు రైతు బంధు మేము ఇదివరకు ప్రవేశపెట్టింది అక్కడి నుంచే కదా, వీళ్ళు దళిత బంధు ప్రవేశపెడితే ఏమిటి అని కొంచెం ఎన్నికల అబ్జెక్షన్ రాకుండా రేపు కమిషన్ కానీ ఇతరత్ర పథకాలు ఆపే ప్రయత్నం చేయకుండా ఎందుకైనా మంచిదని మన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన ఫామ్ హౌస్కు కూతవేడు దూరంలో 10 కిలోమీటర్ల లోపల ఉన్న దూరంలో ఉన్న వాసాల మరిలో ఇప్పటికే ప్రారంభించడం అనిపించేసుకున్నారు. అంటే అది ఆన్గోయింగ్ పథకం అని దళిత బంధును ప్రారంభించేసేసింది కనుక అది ఎన్నికల కోడ్ కిందకి రాకుండా చేసుకున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలను విడతల వారి 500 కోట్ల ఒకసారి, 500 కోట్ల ఒకసారి, 300 కోట్ల ఒకసారి, 200 కోట్ల ఒకసారి, 500 కోట్ల ఒకసారి, మొత్తం 2,000 కోట్లను పూర్తిగా కలెక్టర్ ఆధీనంలో పెట్టేసిండ్రు. ఇలా 2,000 కుటుంబాలకు, దళిత కుటుంబాలకు అక్కడ పూర్తి స్థాయిలో 10 లక్షల చొప్పున సాయం చేయడానికి చెక్కులు ఇప్పుడు 60% ఇప్పటికే పూర్తయినాయి, ఇంకో 40% కాబోస్తుంది. అంటే ఎన్నికల నాటికి పూర్తిగా ఈ పథకం పూర్తి జరిగిపోతుంది, అందరికీ ప్రయోజనం చెప్తుంది. ఏదైనా కొసరు ఉంటే మిగలవచ్చు. అట్లానే ఈ పథకం అంటే ఈ ఎన్నికల కోసమే రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం లాంటి చాలా పథకాలు, అంటే కొత్త పథకాలు కాకుండా కొత్తగా ప్రయోజనాలు కల్పించి తెలియజేశారు. ముఖ్యంగా రిటైర్మెంట్ వయసును 61 పెంచడం ఉద్యోగులకి, అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది. అట్లానే మనకు ఈ ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో 65 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి పెంచే నిర్ణయం 2018 నుంచి పెండింగ్లో ఉన్న హామీలన్నీ మెల్లమెల్లగా నెరవేర్చుకుంటూ టీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికల కోసం, హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ ఏమొచ్చిందంటే మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. కోదాడ ఎమ్మెల్యే సైదిరెడ్డికి వ్యతిరేకంగా అట్లాగే చాలామంది ప్రజలు తిరగబడి మీరు రాజీనామా చేయండి మాకు పథకాలు వస్తాయి. అట్లా ప్రతిపక్షం కానీ స్వపక్షం అధికార పక్షం కానీ ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మాకు హుజూరాబాద్ లాగా మాకు లాభం వస్తుంది, హుజూరాబాద్ లాగా ప్రజలకు లాభం అవుతుంది అనే ఒక టెండెన్సీని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా క్రియేట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. అంటే ఇది ఒక రకంగా దుర్మార్గం. ఎందుకంటే ఉప ఎన్నికలు రావాలి, ఉప ఎన్నికలు వస్తే మాకు కూడా లబ్ధి జరుగుతుందని చెప్పి దాన్ని కొంచెం అధిగమిస్తూ ఈ దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మరొక 4 నియోజకవర్గాలకు విస్తరించింది. ఇంకా అక్కడ ఏం మొదలు కాలే పని, కానీ ప్రకటన మాత్రం వచ్చేసింది. ఈ నేపథ్యంలో మొన్నటి ఇప్పుడు జరపలేము అని 20 రోజుల కింద ఎన్నికల కమిషన్ ఇండియాలోని మన భారతదేశ ఎన్నికల కమిషన్ ప్రకటించినాక కొంతమంది నిరుత్సాహం చెందిండ్రు.
చాలామంది నాకు అక్కడి మా నాయకులు మాట్లాడుతూ మా ప్రజలకు పండుగలన్నీ ఎలక్షన్ లోపే వస్తే పండుగల లోపే ఎలక్షన్స్ వస్తాయి అనుకున్నాం, ఈ పండుగ మామూలు లాగా పండుగ తాయిలాలు అన్ని పార్టీలు ఇస్తాయని అనుకున్నాం, వాయిదా పడడం వల్ల దీపావళి తర్వాత ఎన్నికలైతే ఈ పండుగల మనం పట్టించుకుంటారు ఎవరు లేరు అనే పరిస్థితి కూడా కొందరు ఆవేదన కనిపించారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలతోని ఇప్పుడు డబుల్ ధమాకా. అంటే మీకు ఈ 2 పండుగలు ఇప్పుడు ఎన్నికల లోపే ఒక పండుగ అయిపోతుంది, ఒక పండుగ జస్ట్ 2 రోజుల తర్వాత ఉంటుంది. దసరా పండుగ అంటే బతుకమ్మ దసరా పండుగ జరుగుతుంది. మరి బతుకమ్మ పండుగకు టీఆర్ఎస్ మన అధికారంలో ఉన్న పార్టీ మరి ప్రభుత్వమే చీరలు మంచి కార్యక్రమం ఉంది, అది ఎవరు ఆపలేరు. ఎందుకంటే అది ఆల్రెడీ 4-5 ఏళ్ళుగా జరుగుతున్న ప్రోగ్రాం కనుక రాష్ట్ర వ్యాప్తంగా మన చీరలు మాస్తారు మహిళలకు. మరి ప్రభుత్వం డబ్బుతో ప్రజల డబ్బుతో అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కనుక అది నడుస్తుంటుంది. అట్లాగే చాలా ప్రభుత్వ పథకాలు ఇప్పటికే మొదలైనవి. ఇప్పుడు ఇంకా కొన్ని శంకుస్థాపనలు అవన్నీ కూడా ఇప్పటి నుంచి ఆగిపోతాయి. ఇప్పటిదాకా చేసిన పని అంతా పోయి ఇప్పుడు ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో పాటు టీఆర్ఎస్ పెద్దలు ఇటు పక్కన బీజేపీ పెద్దలు అందరూ కూడా ఎన్నికల కోసం తిరగాల్సింది. ఇప్పటిదాకా తిరిగిండ్రు, ఇంకా మరి ఉధృతం చేస్తారు. కానీ ప్రజలకు పండుగ ఎందుకైందంటే ఈ మొత్తం ఏది రకరకాల తాయిలాలన్నీ కూడా ప్రజలకి పండుగగా మారుతాయి. మారి రేపు దసరా దీపావళి కూడా ఈ ఎలక్షన్ సీజన్లో ప్రజలకు లాభం వస్తాయి అని అంటున్నాను. అందుకని డబుల్ ధమాకా ఈ పండుగలన్నీ ఇందులో గడిచిపోతాయని భావిస్తూ ఈ ఎన్నికల వరకు అంటే కౌంట్ డౌన్ మొదలైంది. ఈ కౌంట్ డౌన్ నవంబర్ 2తో ముగుస్తుంది. నవంబర్ 2 నాడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, చివరికి ప్రజలు ఓడతారా ప్రజలు గెలుస్తారా అనేది నిర్ణయం అవుతుంది.